ఎంత బాగుంటాయి, మనం మందులు కొట్టకుండా బయట కొనుక్కుంటే అన్ని కెమికల్స్. ఫైనల్ 1,00,000 పనులున్నా మీ లక్ష్యాన్ని మర్చిపోద్దు. నిజమైన హీరోలు ఎవరంటే ప్రకృతిని ప్రేమికులు. మొక్కల వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలు లేనిదే మా జీవి మనుగడ లేదు. సురక్షితమైన పర్యావరణం కొరకు, భూమాత కొరకు నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు మీకు ట్రైనింగ్ చేసి వెళ్తారు, కానీ నెక్స్ట్ ఇయర్ ఇది మెయింటైన్ చేయడం మీ బాధ్యత. ఎంత బాగుంటాయి, మనం మందులు కొట్టకుండా బయట కొనుక్కుంటే అన్ని కెమికల్స్. మంచి ఫ్రెష్ న్యాచురల్ పండ్లు ఇన్ని తింటే మీ ఆరోగ్యం ఎంత సూపర్ ఉంటుంది. మరి మీకు అందరికి సీతాఫల పండుది అయితే అందరికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనం ఎంత జాగ్రత్త తిన్నా ఒక గింజ మింగుతాం కదా. మరి సీడు కంపెనీ నుంచి ఎందుకు రావాలి? మన దగ్గర ఉన్న చెట్ల నుంచే వస్తాయి కదా సీడ్స్. కంపెనీ కూడా ఏడుకెళ్ళి తెస్తాడు, చెట్లకెళ్ళి తీసుకొని షాప్ తీసుకొని మళ్ళీ మనకి అమ్ముతాడు కదా. మరి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే, ఎర్త్ లీడర్స్ ఏం చేయాలి అంటే, ఏ పండు తిన్నా ఆ ఇత్తనం పడేయద్దు, మళ్ళీ దాన్ని చెట్టు అయ్యి మళ్ళీ పండు అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎవరో పెట్టిన చెట్టు మనం పండు తింటున్నాం కదా, ఇంకెవరి కోసమో మనం ఒక చెట్టు పెట్టాలన్నా వద్దా? పెట్టాలి కదా. అందుకని ఏ పండు తిన్నా విత్తనం వేస్ట్ చేయొద్దు మీరు. దాన్ని మంచిగా సీడ్ బాల్ అంటే మట్టి ఉంటుంది కదా, రేగట్టి మట్టి, ఆ మట్టిలో కొంచెం బూడిద వేసుకోవాలి. ఆ బూడిదలో కొంచెం మన మాన్యువర్ ఉంటుంది కదా, ఎరువు. వర్షాలు పడ్డప్పుడు ఇట్లా ఎక్కడైతే పోయి మనం మొక్కలు నాటలేము అలాంటి ప్లేసెస్లో దాన్ని వెదజల్లాల. సో అవి మొలిచి మళ్ళీ ఆటోమేటిక్గా చెట్లు అవుతాయి అన్నమాట. అట్లా సీడ్ బాల్స్ అనేది ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో పిల్లలు 1,00,000 సీడ్ బాల్స్ చేసిండు. ఇక్కడ మన మహబూబ్నగర్ డిస్టిక్లో, నాకు స్కూల్ పేరు గుర్తొస్తలేదు, 1,00,000 సీడ్ బాల్స్ చేసిండ్రు. మళ్ళీ కరీంనగర్లో, నిజామాబాద్లో రోజు సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ అవుతుంది. సో మీకు ఒక రోజు డెమాన్స్ట్రేషన్ పెట్టిస్తాం, మీరు అందరు నేర్చుకోండి. నేను సిజిఆర్ ఆఫీస్ నుంచి ఎట్లా సీడ్ బాల్స్ చేయాలని సాత్విక్ అక్క అని ఉంటుంది, ఒక అమ్మాయి వస్తుంది, మీకు అన్ని కూడా నేర్పిస్తుంది. మీరు అందరు నేర్చుకోండి. 7 years బ్యాక్ కరోనా పీరియడ్ ముందు చేసా 10,000 విత్తన బంతులు అయితే పిల్లలు లేరన్నమాట. అప్పుడు లేరు కదా. అదే మేడం చేసిందా? ఓకే, ఇంకేంది మేడమే ఉన్నారు, ఇక నేను పంపే పని లేదు. మేడం దగ్గర మీరు నేర్చుకోండి ఇక, సరేనా? ముస్లిఫాలో అది మలేషం సార్ చేసిండ్రు. ఇక్కడ మహబూబ్నగర్లో డిఎస్ఓ సార్, ఆ స్కూల్ పేరు నోట్లోనే ఉంది, వస్తలేదు నాకు అది. డిఎస్ఓ శ్రీనివాసరావు సార్ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ స్కూల్లో చేశారు. సో అట్లా ప్రతి చోట చేస్తుండ్రు. మీరు కూడా అద్భుతంగా చేయగలుగుతారు. అందరికంటే మీరు రికార్డ్ బ్రేక్ చేస్తాడు. మీకు విత్తనాలు కావాలంటే మేము పంపిస్తాం, సరేనా? మీరు తినే పండుది మీరు కలెక్ట్ చేయండి, పడేయకండి. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మేము కూడా పంపిస్తాం. సో నేర్చుకోండి ఎట్లా చేయాలి సీడ్ బాల్ అనేది. ఓకే, ఇవన్నీ కూడా మనం చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నేచర్ తోటి ఎప్పుడైతే, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నన్ను గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకున్న సొసైటీలో మనం చెడిపోయేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి కదా, మీకు అందరికి తెలుసు. మీరు ఇప్పుడు ఇక్కడ మంచిగా ఎట్లా అమ్మ ఒడిలో ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ హాస్టల్లో. ఇట్లా కాలు బయట పెడితే సమాజం చాలా భయంకరంగా ఉంది. డ్రగ్స్ ఉన్నాయి, ఫోన్లలో అన్నీ మనం చూడనివి వినకూడని అన్నీ ఉన్నాయి. బయట సొసైటీలో వేరే వేరే మెంటాలిటీతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అన్నీ మనం చెడిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఏజ్లో మీరు నేచర్ కనెక్ట్ అవుతారో, ఇంకా మీ టైం అంతా నేచర్ ప్రొటెక్షను, నేచర్ తోటి ఫ్రెండ్లీగా ఉండడానికి, అంటే మీకు ఒక థాట్ అనేది మంచి పాజిటివ్గా వైబ్రెంట్గా తయారవుతుంది. కాబట్టి మీరు చెడిపోయేదానికి అవకాశం ఉండదు. మీరు ఎప్పుడు ఒకరికి సాయం చేయాలనే ఆలోచిస్తారు. ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో, ప్రకృతి హితంగా బ్రతుకుతారో, వాళ్ళు ఎవరికైనా సహాయం చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి మీకు మంచి కెరియర్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మీరు అందరు కూడా నేచర్ను ప్రేమించండి, నేచర్ కోసం ప్రయత్నం చేయండి, నేచర్ను కాపాడుకోవడానికి. అంటే పెద్ద పని అవసరం లే, చిన్నదే చాలా కమిట్మెంట్గా చేయండి, మీరు కమిటెడ్గా చేయండి, సరేనా? మరి మీరు అందరు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీ ఇళ్ళల్లో, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నన్ను ప్లాస్టిక్ది తను చెప్పింది ఆ పాప,
టన్నులు ఎవ్రీడే మనకు ప్రొడ్యూస్ అయితేనే ఉన్నాయి ఫ్యాక్టరీల నుంచి. ఆ ప్లాస్టిక్ని మనం అరికట్టలేకపోతున్నాం. అంటే కొనడము, మన ఇంటికి తెచ్చుకోవడం ఏమంటే మనం చేతి సంచి అంటాం. సరే, చేతి సంచి కొంచెమే పరిష్కారం మనకు, కానీ మన ప్రమేయం లేకుండా మన ఇంటికి ఎన్నో ప్లాస్టిక్ కవర్లు వస్తాయి. ఎందుకంటే ప్రతిదీ ప్యాకింగే. నువ్వు షాప్కి వెళ్ళినావంటే ఒక 10, 20, 50 కవర్లు మన ప్రమేయం ఉండదు. అది చేతి సంచి తీసుకోవచ్చు, అందులో కొన్నే తెచ్చుకోగలుగుతాం. బట్ మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఏం చేయాలి అంటే ప్లాస్టిక్ కవర్ని ఆపడం మన వల్ల అవ్వట్లేదు, కానీ దాన్ని బయట పడేసేదైతే మన చేతిలోనే కదా. మన అమ్మనో, మన అక్కనో, మన వదిననో, మనమో, డాడీనో, ఎవరి చేతుల్లోనో మన ఇంట్లో నుంచి అది బయటకు వెళ్తుంది. అవునా కదా? అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అసలు పిల్లలు అద్భుతాలు చేసిందనా మ్యాగజైన్ ఉంది, నేను కార్లో ఉంటే తీస్తాం మీకు, అందులో చూడండి మీరు. అసలు వాళ్ళ గ్రౌండ్లో ఉన్న ప్లాస్టిక్ అంతా ఫస్ట్ ఏరి బ్యాగులు నింపి పెట్టిండు. బర్త్డేలని చాక్లెట్స్ అన్నీ వాళ్ళు తింటారు కదా, ర్యాపర్స్. మేము వెళ్ళక ముందు అన్ని పడేసాం గ్రౌండ్ నిండా. మేము వెళ్ళి ఇట్లా కలెక్ట్ చేద్దామని ఏర్పిస్తే 10-15 మినిట్స్లో అసలు బస్తాలు నిండిపోయినాయి గ్రౌండ్లో ఉన్న ప్లాస్టిక్ తోటి. ఏరిండ్రు. అప్పటి నుంచి పిల్లలు వేయట్లేదు కింద. అంటే జస్ట్ ఒక్క పనితోటి వాళ్ళకి కాన్షియస్ డెవలప్ అయింది. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఆ ప్లాస్టిక్ ఏదైనా ఉంటే తీసుకుపోయి ఆ బ్యాగ్లోనే పెడుతుండ్రు. సో దాన్ని మనం రీసైకిల్కి పంపిస్తే మనకి ఇంకేదైనా ఒక ఐటమ్ వస్తుంది. సో మళ్ళీ భూమికి అయితే ఖరాబ్ కాలే కదా, వాడినము, మళ్ళీ దాన్ని రీసైకిల్ పంపినాము, అదొక ఐటమ్ తయారైంది, మళ్ళీ వాడతాం, మళ్ళీ పంపుతాం. కానీ భూమిలోకైతే ఓనిస్తలేం కదా. ఇది మనం చేయాలి. ఇప్పుడు ప్లాస్టిక్ తేవడం మనం ఆపలేకపోతున్నాం, కానీ బయటికి పంపడం మాత్రం ఆపగలుగుతాం. ఇప్పుడు మనది 20 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, చిన్న కవర్లు ఉంటాయి చూడండి, అరటి పండ్లు తెచ్చేటివి, మటన్ పట్టుకొని వస్తారు, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మీరు ఏం చేయాలంటే దాన్ని సన్నగా చేసేసి అందులో పెట్టి మొత్తం దాంట్లో నింపిండ్రు అనుకోండి, అందులో ఒక 1000 కవర్లు పడతాయి మీకు ఆ డబ్బాలో. సో ఆ డబ్బాని ఇట్లా ఉల్టా చేసి దాని మీద ఒక చెక్క వేస్తే మీకు ఒక టీపా అవుతుంది, అది ఒక స్టూల్ అవుతుంది మీకు. అర్థమైందా? అట్లా ట్రై చేసి చూడండి. అంటే ఒక 1000 కవర్లను భూమిలో పోకుండా కాపాడగలిగినాం. అట్లా ఒక్క ఇంట్లో 1000 వేస్తే మన ఊర్లో ఒక 100 ఇండ్లు ఉన్నాయి అనుకోండి, ఎన్ని కవర్లు మనం ఆపగలుగుతామా లేదా? ఇది పెద్ద కష్టమైన పనా? మన ఇంటి లెవెల్లో మీరు హాలిడేస్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళకి కూర్చోబెట్టి, ఇది మా ఫ్యూచర్కి సంబంధించింది, మీరు ఇది చెయ్యాలి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మిగతా చెత్త అంతా ఎరువవుతుంది. మేము చిన్న ఉన్నప్పుడు అట్లనే ఉంటుండేనండి, ప్లాస్టిక్ లేదు కదా అప్పుడు. చెత్త అంతా ఎరువయ్యేది, పంట పొలాల్లో లేచేది, మంచి హెల్దీ ఫుడ్ తినేది. సో అట్లా మీరు వాళ్ళకి కొంచెం చెప్తే వింటారు. పాపం వాళ్ళకి ఐడియా లేదు, ఈ వేస్ట్ అంత ఇట్లా అయితే. వాళ్ళు చదువుకోలే కదా, కొందరు చదువుకొని కూడా ఉండొచ్చు, అఫ్ కోర్స్ చదువుకున్నా కూడా వాళ్ళకి అంత ఐడియా లేదు. కాబట్టి మీరు చెప్పండి వాళ్ళకి. ఈ ప్లాస్టిక్ మీద మాత్రం చాలా మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉందన్న. సో మీరు అయినంత వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకండి. మీకు మనీ ఇస్తారు కదా బర్త్డేకనో ఇంకా దేనికో, అందరూ జాగ్రత్త చేసుకొని ఒక వాటర్ బాటిల్ కొనుక్కోండి. ఆ వాటర్ బాటిలే వాడండి. ఊకే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకండి, మీ హెల్త్ కూడా మంచిది కాదు. ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగితే చిన్నవి మన కళ్ళకు కనిపించని ప్లాస్టిక్ ఉంటుంది, నానో ప్లాస్టిక్స్ అంటారు, అవి మన కడుపులోకి పోయి మనకు ఆరోగ్యం ఖరాబ్ చేస్తాయి. కాబట్టి వాటర్ బాటిల్స్ ఎవరిది వాళ్ళే పెట్టుకోండి. మంచిగా మొన్న ఒక దాంట్లో ఆయనలో వస్తుండే పెద్ద ఆఫీసర్, ఆయన ప్లేట్ ఆయన తీసుకొని పోతాడంట ఫంక్షన్కి, తినేసి మళ్ళీ కడిగి ఆయన బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకుంటాడంట. ఇప్పుడు మేము కూడా అదే కార్లు ఎప్పుడు ఉంటుంది మాకు, ఇవాళ మర్చిపోయినాము, రేపటి నుంచి తెచ్చుకుంటాం. వాటర్ బాటిల్ ఒక అంటే మన వల్ల ఒక మదర్ ఎర్త్కి ఒక ప్లేటు, ఒక ప్లాస్టిక్ గ్లాసు, ఒక స్పూను అలాంటివి మనం తగ్గించినాం అనుకో, ఇంతో అంత ఆమెకు సేవ చేసినట్టే కదా. వేరే వాళ్ళు చేయకపోని ఇట్లా మనం చేస్తుంటే మనల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. సో మనం లీడర్స్ అంటే ఫస్ట్ మనం ఒక అడుగు ముందు ఉండాలా. మనం వాళ్ళు ఎక్కిరిస్తుందా వీళ్ళు ఎక్కిరిస్తున్నా ఎవరి దిక్కు మనం చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఒక అడుగు ముందేస్తే అందరు మన వెనకాల వస్తారు, వాళ్ళని లీడర్స్ అంటారు. సో మన అందరం ఎర్త్ లీడర్స్. ఈ మదర్ ఎర్త్ని కాపాడేటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. మీరు అందరు కూడా దయచేసి చిన్న పనులే కానీ చాలా జాగ్రత్తగా చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. చాలా చూస్తుంటాం కదా ఇట్లా తింటారు పడేస్తారు. ఫంక్షన్స్లో ఎట్లుంటుంది నేను అసలు ఫంక్షన్ అయిపోయినాక కురుక్షేత్ర యుద్ధం మనం చూడలే, కానీ ఆ కురుక్షేత్ర యుద్ధంలానే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు అంటే ఇక మళ్ళీ ఎవరికి పట్టలేదు, ఆడ పడేస్తారు, వెళ్ళిపోతారు. అవంతా ఇడిపోతుంది, గాలికి ఇటు కొట్టుకపోయి అటు కొట్టుకపోయి ఇటు పోయి ఎడిపోతుంది, మళ్ళీ భూమిలోకి అవుతుంది.
మరి ఆ భూమిలోకి పోయింది ఏం చేసుకుంటుంది ఆ మదర్ ఎర్త్? మళ్ళీ నీకే ఇస్తుంది కాబట్టి తీసుకొని మన పంట పొలాలల్లో అన్నిట్లలో వేసి మనకే ఇస్తుంది మళ్ళీ, అంతే కదా. ఆమె మంచి సాయిల్ తయారు చేస్తుంది, దాన్ని మనం ఖరాబ్ చేసుకొని మన ఆరోగ్యం మనం ఖరాబ్ చేసుకుంటే మనకు తెలివి ఉందంటారా లేదంటారా కదా. మరి మనం తెలివి కళ్ళలాగా బిహేవ్ చేద్దాం, తెలివి లేని పనులు చేయొద్దు మనం. అట్లీస్ట్ మనం ధన్వాడ కస్తూర్బా పిల్లలు అయితే చాలా క్లెవర్స్ అనుకుంటున్నాను నేను, మరి అవునా కాదా? సో మీరు అందరు కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్ 4-5 పాయింట్స్ ఎవ్రీడే మీరు ఫాలో చేయాలి నాన్న. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా. ఎక్కువ కష్టపడ పని లేదు. మనం పోయి బార్డర్లో సైనికులు ఆడ ఎండలా ఎండి వానకు దడిచి మంచులకు అట్లా వేయాల్సిన పని లేదు మనకి. కనీసం నువ్వు లేచినప్పటి నుంచి పండుకున్న వరకు నీ స్పృహ నీకు ఉండాలా. అరే నేను ఏమన్నా ఈరోజు భూమి లేచిందా వేయలేదా, వేయకుండా నేను చూసుకోవాలా, అంతే. ఆ ప్రయత్నం మీరు చేయాలా ప్రతి ఒక్కరు కూడా. ఏనా చేస్తారు అందరూ, ప్రతి ఒక్కరు? మరి మీరు అందరూ అట్లా చేస్తారని నేను ఆశిస్తున్నా. మరి అంటే మీరు ఈ పనులు చేసేటప్పుడు అందరు మిమ్మల్ని ఎక్కిరిస్తారు, అబ్బా చేసినావు గంతి నేను ఒక్కదాని కవర్ కొంచెంకపోతే ఏమన్నా అయిందా, ఇట్లా మాట్లాడతారు అందరూ. కానీ మీరు ఎక్కడ కూడా వాళ్ళు అనేది వినొద్దు, అర్థమైందా? మనం అనుకున్నది మన మనసులోనే అనుకోవాలి, మనం చేసే పని స్ట్రాంగ్గా చేయాలి. వేరే వాళ్ళ దానికి మనం ఏది కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, సరేనా? మరి మీరు అందరు కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తారని నేను ఆశిస్తూ, మరి మీకు మంచి సీడ్ బాల్స్ మేడం ఉన్నారు. మళ్ళీ నేను కూడా ఇంకెవరైనా కావాలి మీకు సపోర్ట్ అంటే పంపించి సీడ్ బాల్ ట్రైనింగ్ మీకు చేపిస్తాం. మళ్ళీ ప్లాంట్స్ కూడా ఏమేమి కావాలో అన్నీ పంపిస్తాం. ఓకే ఓకే, వెరీ గుడ్. నేను హ్యాపీగా ఉండాలి. మరి మీ అందరికీ లాస్ట్కి ఒక వర్డ్ చెప్తా. 10 పనులున్న టైంకు భోజనం చేయడం మర్చిపోద్దు, సరేనా? 10 పనులున్న టైంకు తినడం మర్చిపోద్దు. 100 పనులున్న టైంకి పడుకోవడం మర్చిపోద్దు. 100 పనులున్న టైంకి పడుకోవడం మర్చిపోద్దు. 1000 పనులున్నా మన ఆత్మీయులను పలకరించడం మర్చిపోద్దు. 1000 పనులున్నా మన ఆత్మీయులను పలకరించడం మర్చిపోద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ 1,00,000 పనులున్నా మీ లక్ష్యాన్ని మర్చిపోద్దు. ఓకే, మన లక్ష్యం ఏంది? ఒక్క చెట్లు కాదు నాన్న, మదర్ ఎర్త్కి సేవ చేయడం మన లక్ష్యం కదా. మదర్ ఎర్త్కి సేవ చేయడం, దాంట్లో చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ అన్నీ కదా. మనందరం కూడా మదర్ ఎర్త్కి సేవ చేద్దాం, ఆ మదర్ ఎర్త్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ. చాలాసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. టీచర్స్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఎందుకంటే చాలా మంది ఈ సమాజంలో స్వార్థం పెరిగిపోయింది. ఎంతసేపు ఆ టీవీలకు, ఫోన్లకు, సినిమాలకి అడిక్ట్ అవుతున్నాం. అందరూ, ఒకరిని కాదు, వీళ్ళని చెప్పలేం. హీరోస్ ఎవరంటే ఫేవరెట్ అంటే చెప్తాం, కానీ నిజమైన హీరోలు ఎవరంటే ప్రకృతిని ప్రేమికులు. వాళ్ళే ఈ రోజు నుంచి, ఇంతకు ముందు గతం గతః, కానీ ఇప్పటి నుంచి మన హీరోలు ప్రకృతి. ఎవరు మన అందరి హీరోస్? ప్రకృతి. ఎందుకంటే మనం జీవించి ఉన్నది ప్రకృతిలో. మనం పీల్చే గాలి, తినే తిండి, మనం ధరించే దుస్తువులు, అన్నీ మనం వాడే మెడిసిన్స్ అన్ని ప్రకృతి ఇస్తుంది మనకు. ఏ హీరోలు ఇవ్వట్లే, అవునా? ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇంత హాయిగా ఒక్క చెట్టు కేవలం కదా, ఈ పెద్ద చెట్టు మన స్కూల్లో ఇది మదర్ ట్రీ, అవునా? సో మనందరి బాధ్యత, ఒక్కొక్కరుగా ఒక విధి నిర్వహిస్తేనే అది ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక్కరే చేయాలంటే ఏది కాదు. ఈ పాఠశాలలో ఇంతకు ముందు మేడం చాలా చెప్పారు, ఎర్త్ క్లబ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఇంతకు ముందు వాళ్ళకి తెలుసు, కాకపోతే వాళ్ళు మాత్రమే కాకుండా అన్ని తరగతుల విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా లీడర్ గానే భావించాలి. లీడర్స్ చెప్పినటువంటి సూచనలు మీరందరూ పాటించాలి ఖచ్చితంగా. మనకి చాలా ట్రీస్ 20 మొక్కలు ఉన్నాయి అక్కడ మెడిసిన్ సంబంధించి. అక్కడ ఆ చెట్టు పేరు ఏ విధంగా ఉపయోగపడుతుంది రాసి ఉంది. దయచేసి అందరూ వాటిపైన అవగాహన పెంచుకోవాలి విద్యార్థులు. అలాగే ప్రతిరోజు, ఇప్పుడంటే వర్షాలు వస్తున్నాయి, తర్వాత రోజు వర్షం పడకపోతే ఖచ్చితంగా మార్నింగ్, ఈవినింగ్ కొంతమంది విద్యార్థులు దయచేసి, మేము కావాలంటే 20 మొక్కలకు 5 మంది చొప్పున 5 చెట్లు మీకు అడాప్ట్ చేస్తాం ప్రతి క్లాస్కు. అట్లీస్ట్ అట్లా అయినా ఈ మొక్కలు మావి అన్న ఉద్దేశంతో ఆ 5 మొక్కలను ఆ క్లాస్ విద్యార్థులు, దానికి కూడా కావాలంటే మీరు రూల్ నెంబర్ వైజ్గా ఓకే, సంరక్షించడానికి ఏది ఫాలో అయినా తప్పులేదు. మనం చేసేది మంచి పని కదా, కాబట్టి ఆ మొక్కలను కాపాడడం మనందరి బాధ్యత. పెట్టాము, ఏదో కొన్ని రోజులు పోసాము, తర్వాత పోయినావంటే వేస్ట్.
ఇంతమంది ఎంతో వాళ్ళ సమయాన్ని వెచ్చించి మన పాఠశాలకు విచ్చేసి మన పాఠశాలను ఎన్నుకొని మనకి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే నిజంగా మన అదృష్టంగా భావించాలి, అవునా? ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకప్పుడు దేవతలంటే పూర్వీకులు చూస్తే మీరు చదువుకుంటా సోషల్లో ప్రకృతి దేవతలుగా పూజించే వ్యక్తులు ఉన్నారు, అవునా? ఆది మానవులు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, మొక్కలను పూజించే వాళ్ళు, అవునా? సూర్యుడికి ఇలా ప్రతి దాంట్లో దేవతలుగా ఇప్పటికీ కూడా కొందరు గిరిజన తెగ వాళ్ళు భూమిని పూజిస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏ పంట వేయాలన్నా భూమి పూజ చేసి తరువాతనే ఆ పంటను వేస్తారు. మళ్ళీ పండిన పంటను కూడా దేవుడికి నైవేద్యంగా భావిస్తారు. ఆ గిరిజన దేవతకు వాళ్ళు ఆహారాన్ని అక్కడ ఉంచుతారు. ఎందుకు అంటే మనం రుణపడి ఉండాలి మన నేల తల్లికి. మనకి ఇంతమంది బ్రతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఆ మొక్కలు మనకి ఇస్తున్నాయి కదా. నిస్వార్థంగా ఇచ్చేది ఎవరు అంటే కేవలం మొక్కలు ఒకటే. మనం జస్ట్ నీళ్లు పోయాలి వాటికి, మేకలు అలాంటి ఏం తినకుండా చూసుకొని ఎండ తగులితే చాలు, అవే ఆక్సిజన్ ఇస్తాయి. మళ్ళీ మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ కూడా అవే తీసుకుంటాయి. చూడండి ఎంత నిస్వార్థం. చెడును తీసుకుంటాయి, మంచిని ఇస్తాయి. ప్రతి మనిషి బ్రతకడానికి కావలసిన గాలిని ఆక్సిజన్ ఇచ్చేవి మొక్కలే కదా. మరి అంత మంచి మొక్కలను నేటి సమాజంలో చాలా నరికేస్తున్నారు. అంటే పారిశ్రామికీకరణ పేరుతో మొక్కలను ఎటు పడితే అటు, నగరీకరణ పేరుతో పెద్ద పెద్ద సిటీలలో ఏం చేస్తారు, ఎక్కువ మొక్కలన్నీ తీసేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టేస్తారు, బిల్డింగ్స్ రెంట్ వస్తాయని ఇలా కదా. సో అలా చేస్తూ 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 ఏమవుతుంది, చివరకు మన గోతుని మనమే తవ్వుకున్న వాళ్ళం అవుతాం. ప్రకృతిని నాశనం చేస్తే అది తీవ్రమైన పరిణామాలకు ఎదురవుతాం. దాన్ని భరించడం చాలా కష్టం, ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం, ఎండాకాలంలో వానలు పడతాయి, వానాకాలంలో ఎండలు వస్తాయి, విపరీతంగా అటు ఇటు ప్రకృతి మొత్తం. కారణం ఎవరు? మనమే, అవునా? ప్రజలు మనమే కదా. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక పౌరునిగా మనందరికీ ఉంది. స్కూల్ ఎర్త్ క్లబ్కి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఇప్పుడు మొక్కల పెంపకం గురించి చెప్పబోతున్నాను. మొక్కల వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలు లేనిదే జీవి మనుగడ లేదు. మొక్కలు లేకపోతే ఈ సృష్టి మీద ఎవరు జీవించలేరు. మొక్కల ఉపయోగాలు: జీవులకు శ్వాసక్రియకు ఉపయోగపడే వాయువును అందిస్తుంది. ఎన్నో రకాల జీవులకు ఆవాసాన్ని, ఆహారాన్ని అందిస్తున్నాయి. వరదలు రాకుండా కూడా ఉపయోగపడుతున్నాయి. ఎన్నో జీవులకు ఆవాసంగా చెట్లు నిలుస్తున్నాయి. చెట్లు లేనిదే మానవులు, జీవులు ఎవ్వరూ జీవించలేరు. ఆ కాలంలో ఆది మానవులు ఒక చెట్టును నరికిన కూడా దాని ప్లేస్లో ఇంకో చెట్టును నాటేవారు. కానీ మనుషుల స్వార్థం కోసం ఎన్నో చెట్లను నరుకుతున్నారు. చెట్లు నిస్వార్థంగా మనకు ఎన్నో సేవలు చేస్తున్నాయి. కానీ మానవులు స్వార్థంతో చెట్లను నరికివేసి నాకెందుకులే అని అనుకుంటున్నారు. చెట్లు లేనిదే ఈ ప్రకృతిలో ఎవరు జీవించలేరు. మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ను చెట్లు పీల్చుకొని మనకు ఆక్సిజన్గా అందజేస్తున్నాయి. పసుపు, తులసి, అల్లం ఇలాంటి మొక్కలతో ఔషధాలను తయారు చేస్తారు. ఎన్నో మొక్కల నుండి ఔషధాలు తయారు అవుతున్నాయి. కానీ మానవులు వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో చెట్లను నరికివేస్తున్నారు. చెట్లు లేనిదే ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండలేరు. చెట్ల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ చెట్లని చాలామంది నరికేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెట్లను నరికివేస్తే మన ముందు తరాలకు చెట్లు లేకుండా పోతాయి. ఈ స్కూల్ ఎర్త్ క్యాంప్కి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నేను ఇప్పుడు నీటి సంరక్షణ గురించి మాట్లాడుతున్నాను. నీటి వలన మనకు ఉపయోగాలు: నీరు మనకు చాలా రకంగా ఉపయోగపడుతుంది. అయినా మనం నీటిని చాలా వేస్ట్ చేస్తున్నాం. మన నిత్యావసరాలకు నీరు చాలా ఉపయోగపడుతుంది. పంట పొలాలు పండడానికి, విత్తనాలు మొలకెత్తడానికి కూడా నీరే ఉపయోగపడుతుంది. విద్యుత్ ఉత్పత్తి కావడానికి, ఇలా ఎన్నో పరిశ్రమలు నడవడానికి నీరు ఉపయోగపడుతున్నాయి. అది మనం చూసుకోకుండా చాలా నీటిని చాలా రకంగా వేస్ట్ చేస్తున్నాం. మనకు నీరు అవసరమైనంత వరకు ఉపయోగించి
మిగతా వాటికి నీటిని మనం పొదుపు చేయాలి. లేకపోతే రేపటి తరానికి నీరు దొరకడం చాలా కష్టం అవుతుంది. నీటిని మనం ఏ విధంగా వృధా చేస్తున్నాం? స్నానం చేసేటప్పుడు షవర్లను వాడడం తగ్గించుకోవాలి. మరియు మనకు తెలియకుండానే నీటిని చాలా వృధా చేస్తుంటాం. షేవింగ్ చేసేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలామంది ట్యాప్లను అలాగే ఉంచేస్తుంటారు. అప్పుడు అలా ఉంచినప్పుడు ట్యాప్ నుండి ఒక్కో సెకండ్కి లీక్ అయ్యే నీటి చుక్క రోజుకి 3.5 లీటర్ల నీటికి సమానం. అందువలన మనం నీటిని పొదుపుగా వాడడం నేర్చుకోవాలి. ఈ విశ్వంలో ప్రతి జీవికి నీరు ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆహ్లాదంగా ఉంటుంది. భూమిపైన జనాభా పెరిగే కొలది నీటి అవసరం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో నీటి డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు భూమిపై నీటి వనరుల్లో 97% సముద్రంలో ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3% మాత్రమే ఉంది. అందువలన మనం జల వనరులను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మనం మనసు పెట్టి ఆలోచిస్తే మురికి నీటిని కూడా శుద్ధి చేసి మళ్ళీ వినియోగించే మార్గాలు అనేకం కనిపిస్తాయి. ఆ నీటితో మనం పూల మొక్కలను, ఔషధ మొక్కలను, ఇలా చాలా రకాల మొక్కలను పెంచుకోవచ్చు మరియు పచ్చదనాన్ని పెంపొందించుకోవచ్చు. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్తున్నావు. ప్రణయ్ కుమార్ గారు, ఈనాటి దిలీప్ రెడ్డి ఆర్టీఐ కమిషనర్ గారు, ఈ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్, ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ గారు, అండ్ అడ్వకేట్ శివప్రసాద్ గారు, హెడ్ మాస్టరు, మిగతా ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి గారు, ఉపాధ్యాయులు మరియు ఎర్త్ లీడర్స్. సో ఈనాటి ఇంత మంచి కార్యక్రమానికి ఎంతో విలువైన సమయం అక్కడ బిజీగా ఉన్నా మన కొరకు పిల్లల్ని మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని బ్యాట్ చేసేందుకు ఇక్కడ వీరు అడిషనల్ కలెక్టర్ గారు రావటం జరిగింది. చాలా సంతోషం సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్పెషియస్ టైం. అయితే 15 సంవత్సరాల క్రితం ఇంతమంది కూడా లేరు. ఒక 50-60 మంది పిల్లలతో మొదలైన మా ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొక్కలతోని మొదలైంది. తదితర ఎన్నో అంశాలు ఈస్టర్న్ ఘాట్స్ మీద పనిచేయటము, దానికి స్టేటస్ రిపోర్ట్ తయారు చేయటము, అక్కడ ప్రణబ్ ముఖర్జీ గారు రిలీజ్ చేయడం జరిగింది. దానికి దిలీప్ రెడ్డి గారే చైర్మన్గా ఉన్నారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ మొక్కలు ఒకటే నాటడం, ఇది చేయటం వల్ల దీనికి ఎంతకాలం మనం చేస్తామని చెప్పి ఒక మదర్ ఎర్త్కు నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో బాగా ఒక 2 సంవత్సరాలు ఆలోచన చేసి ఎర్త్ లీడర్ తయారు చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని చేసి ఒక బుక్ ఎస్సీఆర్టీ రిటైర్డ్ డైరెక్టర్ గారు దీనికి ఒక చిన్న సిలబస్ తయారు చేశాను. సబ్జెక్ట్ అంటే అంతటా ఉంటుంది. సబ్జెక్టులు టెక్స్ట్ బుక్లలో కూడా ఉన్నాయి. స్కూల్లో మీరు ఇంప్లిమెంట్ చేయగలిగే పద్ధతులు ఈజీ మెథడ్లో ఈ పుస్తకాన్ని తయారు చేసింది పర్యావరణ సుస్థిరాభివృద్ధి కరదీపిక. ఇది అన్ని స్కూళ్ళల్లో ఇస్తున్నాము. మీకు కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేరే ఉద్దేశం ఏం లేదు. మిమ్మల్ని ఒక సురక్షితమైన పర్యావరణం కొరకు, భూమాత కొరకు నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. పర్టికులర్గా పిల్లలైతేనే భవిష్యత్తును బాగు చేయగలుగుతారు. చెడగొట్టగలిగిన కాడికి మా ఏజ్ వాళ్ళంతా ఇప్పటి వరకు డ్యామేజ్ చేసినాం. ఇంకా ఇప్పుడు రివర్స్ మీరు మొదలుపెట్టి దాన్ని రివర్స్లో బాగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంచుతున్నాం. దానికి మాకు సహకరిస్తున్న వాళ్ళందరినీ ఒకసారి అభినందిస్తూ ఇక్కడ మేము ఎన్నిక చేసుకోవటం, అన్ని జిల్లాకు ఒక 20 స్కూళ్ళు ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఆ 20 స్కూళ్ళల్లో ఈ మెడిసినల్ గార్డెన్ అయితే ఇవన్నీ మెడిసినల్, ఇవన్నీ ఒక ప్రాక్టికల్ కొరకు మీకు పెట్టడం జరిగింది. నిజానికి మీతో చేయించాలనేది మా ఉద్దేశం. అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఏదో ఒక కార్యక్రమం నూతనంగా మీరు చేసి మాకు పంపిస్తే ఈ బుక్లో మీకు ప్రింట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ మీ హాస్టల్లో అంత తెలివైన వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడుతుంటే మీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆలోచన పనులు ఉన్నారు. మీరు ఒక వినూతనంగా ఆలోచన చేసి ఏదన్నా పర్యావరణానికి ఒక గొప్ప కంట్రిబ్యూషన్ ఇస్తారని చెప్పి ఆలోచన చేసి మీరు మాకు దీన్ని పంపించాల్సిందిగా ఈ బుక్లో మీది పేరు ప్రథమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అధ్యాపకులు ఆ టీచర్లు అందరూ కూర్చొని ఒక ప్రోగ్రామ్ తయారు చేసి మీకు ఇస్తారు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. పోయినసారి ఏం చేశారు, ఒక టీచరు సార్ ఈ పిల్లలను తీసుకెళ్ళి అక్కడ ఫార్మర్స్ డే రోజు రైతులు అక్కడ వ్యవసాయం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆనర్ చేశాడు. చాలా గొప్ప విషయం. మీర్జాపూర్లో ఆ సారు ఒక 8 మంది ఎర్త్ లీడర్స్, ఆ 8 మందిని తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తున్న ఒక 5-6 అసలు చిన్న విషయం కాదు, చెప్పడానికి చిన్నగానే ఉంది అది, కానీ ఎవరు ఆ లైఫ్ ఆ రైతు లైఫ్ లాంగ్ అది పెట్టుకుంటాడు. ఎవరు ఆనర్ చేస్తారు చెప్పు. సో అటువంటి గొప్ప పనులు మీరు చేయాలని ఆశిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోవటం లేదు, ఎందుకంటే మీరు ఎంత టైం ఉందో తెలియదు వీరికి. సో ఈ లోపల ఒక దిలీప్ రెడ్డి గారు కూడా కొద్దిసేపు మాట్లాడాల్సిందిగా. లీలం మాట్లాడింది నేను ముగిస్తూ అయితే మీ వైపు నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చేయండి, కలెక్టర్ గారు ఉన్నారు, మేము ఉన్నాము, మీకు ఏది కావాలన్నా మేము సహకరించడం ఏమన్నా మిమ్మల్ని అందరం తీసుకుపోయి ట్రైనింగ్ చేయడానికి కూడా మేము అక్కడ రెడీ ఉన్నాం. వారి కలెక్టర్ గారిని అడిగితే పర్మిషన్ కూడా ఇస్తామని చెప్పారు. మిమ్మల్ని తీసుకెళ్ళి మేము పూర్తిగా అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీకు పంపిస్తాము. మంచిగా తయారు చేసి మిమ్మల్ని ఒక దేశానికి వాళ్ళకి సైనికులకు ఎంత గౌరవం ఉంది, బార్డర్ మీద సైనికులకు ఐసులో నీళ్ళలో చలికి ఎంత పని చేస్తే వాళ్ళకి ఎట్లా గౌరవం ఉంది. మీరు దీనికి కొరకు భూమాత కొరకు పనిచేస్తే మీకు కూడా అంతే గౌరవం ఉంటుంది, మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పి నేను తుదిగా చెప్తూ ముగిస్తున్నాను. అడిషనల్ కలెక్టర్ గారు, ముఖ్య అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సిజిఆర్ ఫౌండర్స్ లక్ష్మారెడ్డి గారు, లీలా లక్ష్మారెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు, స్కూలు టీచర్సు, విద్యార్థినులు మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం అంటే ఈ భూమాతని రక్షించడానికి పర్యావరణ పరిరక్షణ కోసం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల్లోనే ఈ స్పృహ కలిగించాలి అని మీలో చైతన్యం కలిగించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీలో చాలా మంది ఆలోచన చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మంచిగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకా అవగాహన పెంచుకొని మన నీరు, భూమి, మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలనేది ఇంకా మీరు అవగాహన పెంచుకోవడం అవసరం, పెంచుకోవాలని కోరుతూ, టీచర్లు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థినులకి కొంచెం సమయం కేటాయించి ప్రతిరోజు కొంత వాళ్ళకి పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజెప్పాలని టీచర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు నుంచే మీలో ఆ స్పృహ, ఆ చైతన్యం ఉంటే మీరు పెద్దయిన తర్వాత పర్యావరణ పరిరక్షణకి ఎంతో కృషి చేయగలరని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కొన్ని వేల మంది ఎర్త్ లీడర్స్ ని తయారు చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మొట్టమొదటగా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. చప్పట్లు కూడా కొట్టుకోండి మీకు మీరే. నేను ఎందుకు అభినందించానో తెలుసా? పోనీ గెస్ చేయగలుగుతారా? ఏదైనా గెస్ అన్నప్పుడు ఏదైనా చేయవచ్చు, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. నేను అభినందించాను మిమ్మల్ని ఎందుకు? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా పెద్ద చప్పట్లు. కూర్చో. ఊహ చేయడానికి పరిమితి లేదు.
ఏదన్నా గెస్ చేయొచ్చు. ఆ అమ్మాయి ఆలోచన చేసింది, ఎందుకు అభినందించాడు, అంత దూరం నుంచి వచ్చినాడు, మా గురించి ఏం తెలిసి నాకు ముక్క కూడా తెలీదు, అయినా అభినందించాడు ఎందుకు అని అంటే, మీరు కస్తూరిబా పాఠశాలలో చదువుతున్నారు, తెలుసు కదా కస్తూరిబా ఎవరో? అంతటి పెద్ద గాంధీ మహాత్ముని సతీమణి ఆమె. అట్లాంటి స్కూల్లో చదువుతున్నారు నిన్నటి దాకా, ఇవాళ నుంచి మీరు ఎర్త్ లీడర్స్ అవుతున్నారు. మరి ఇంతకంటే మంచి అకేషన్ ఉంటుందా అభినందించడానికి? సో దట్స్ వై ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. సో ఇది అవకాశం అనేది అందరికీ రాదు, కొందరికే వస్తుంది. ఇప్పుడు అమ్మాయి వచ్చి మాట్లాడి ఎంత బాగా చెప్పింది, సరే చదువుకొని వచ్చి చెప్పి ఉండొచ్చు, కానీ ఆమెకు ఆ చదువుతున్నప్పుడు, మీ ముందట వచ్చి చదువుతున్నప్పుడు, మీతోటి విద్యార్థి చదువుతుంటే మీరు వింటున్నప్పుడు మీకు ధ్యాస పెరుగుతుందా పెరగదా దాని మీద? పెరిగినప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే మన మైండ్లో అది కూర్చుండిపోతుంది. అబ్బో నీరు ముఖ్యం కదా, ప్రాధాన్యత ఉన్నది కదా, నీరే కాదు మొక్కలే కానీ ప్రకృతే కానీ వీటన్నిటి గురించి అవగాహన పెరుగుతుంది. అట్లా ఒక చిన్న సందర్భం కూడా ఒక్కొక్కసారి పెద్ద పరిణామానికి దారితీస్తుంది. మీకు ఒక కథ చెప్తా చిన్నది. అప్పుడెప్పుడు ఇంగ్లాండ్లో ఒక ధనవంతుల ఇంట ఒక డిన్నర్ పార్టీ జరుగుతుంది. తెలుసు కదా డిన్నర్ పార్టీ అంటే? నైట్ టైంలో భోజనం చేస్తారు కదా, డిన్నర్ పార్టీ. బాగా సంపన్నులు వాళ్ళు, డబ్బులు ఉన్నాయి వాళ్ళకు. సరే వాళ్ళు ఇంటి ముందట ఒక గార్డెన్ ఉంది, తోట. ఆ తోటలో డిన్నర్ పెట్టుకున్నారు. ఒక 3 ఫ్యామిలీలో 4 ఫ్యామిలీలో 5 ఫ్యామిలీలో వచ్చినాయి దగ్గర వాళ్ళు. ఆ డిన్నర్ కోసం సాయంత్రం 6-7 గంటల నుంచే జమ అవుతారు కదా అందరూ. అక్కడ ఒక చిన్న లేక్ ఉంది. లేక్ అంటే తెలుసుగా, పాండ్. పాండ్ అంటే తెలుసుగా, చెరువు, కొలను, గడ్. అందరు మాట్లాడాలి, వాళ్ళిద్దరే మాట్లాడితే ఎట్లా? సో ఆ చెరువు చిన్నది కొలను లాంటిది ఉంది, దాని చుట్టూ కుర్చీలు వేసుకున్నారు. సాయంత్రం పూట చల్లగాలి వస్తూ ఉంది. పిల్లలు కూడా ఉంటారు కదా తల్లిదండ్రులు ఉన్నప్పుడు. ఒక పిల్లగాడు పొరపాటున కొలంలో పడ్డాడు. అయ్యో బాబు కొలంలో పడ్డాడు. అందరూ ఆందోళన చెందుతున్నారు, కానీ ఎవరు దూకట్లేదు, బాబును సేవ్ చేయట్లేదు. వాడు కొట్టుకుంటున్నాడు నీళ్ళల్లా. అందరు అంచుకొచ్చినారు, కొలను అంచుకి. అయ్యో బాబు అంటున్నారు, కానీ ఎవరు దిగట్లా. ఇంతలో దూరం నుంచి గార్డెనర్ చూసినాడు. గార్డెనర్ అంటే తెలుసుగా, తోటమాలి. ఏమో జరుగుతుంది అక్కడ, అలికిడి జరుగుతుంది కొలం దగ్గర అని పరిగెత్తుకొని వచ్చినాడు. పరిగెత్తుకొని వచ్చి ఇంకెవరిని ఏం అడిగేది లేదు, బాబు కనబడుతున్నాడు నీళ్ళల్లో. ఆయన దూకినాడు. దూకి ఆ బాబుని బయటకు తీసినాడు. తీసి డీవాటరింగ్ చేసినాడు. మీకు తెలుసు ఫస్ట్ ఎయిడ్ చెప్తారా మీకు? గుడ్. అయితే పిల్లాడు సేవ్ అయినాడు. అమ్మయ్య సేవ్ అయినాడని అందరూ సంతోషపడ్డారు, ముఖ్యంగా తల్లిదండ్రులు. అంతే కదా, ఇప్పుడు మీ తల్లిదండ్రులు అయినా కూడా మిమ్మల్ని ఇక్కడ హాస్టల్లో పెడితే వాళ్ళకు ఎంతసేపు మీ మీదనే ఉంటుంది దృష్టి, ఎట్లుంటారో పిల్లలు అని. మీరు అట్లనే ఉంటారు. వారానికి ఒకసారి వీళ్ళకు పేరెంటల్ ఇంటర్ఫేస్ ఉంటుందా? నెలకు ఒకసారి, మంత్లీ వన్స్. అమ్మ నాన్న వచ్చినప్పుడు ఏం చేస్తారు, వచ్చి కలుస్తారు కదా, ఈ కాంపౌండ్లోనే కదా. రావంగానే ఏం చేస్తారు చెప్పనా, నేను ఏమనుకోవద్దు మరి. రావంగానే ఫోన్ గుంజుకుంటారు, సర్వ్ చేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పొద్దు, ఫేర్గా. ఇంకా చేస్తారు వాళ్ళు, కలిపి పెట్టాలి. ఎందుకంటే మనం డిస్టర్బ్ అవుతాం. ఇది చెత్త. అది ఆ రీల్స్ చూడడం వల్ల ఏమి రాదు. తల్లిదండ్రులకు మీ మీద అఫెక్షన్ ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా అంతే. వాళ్ళు పాపం ఏమన్నారు, మీరు అడిగినారు కదా అని మీకు సెల్ ఇచ్చేస్తారు. ఇక్కడ సెల్ అలో లేదు కదా, వీ వోంట్ అలో ఇన్ హాస్టల్. మొబైల్ లేదు, అది కూడా మానేసేయండి. ఆ నెలకు ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు, మనం పండుగలకు ఊరు వెళ్ళినప్పుడు ఇంకొక ధ్యాసనే ఉండదు. ఇంట్లో అమ్మ ఉందా, నాన్న ఉందా, బయటకు పోయిందా, ఇక అదే ఫోన్. సరే తల్లిదండ్రులు సంతోషపడ్డారు, పిల్లవాడు బతికాడు కదా అని. తల్లిదండ్రులు ఏమన్నారు, నువ్వు రక్షించావు కదా మా పిల్లగాని ప్రాణాలు, నీవు ఏదైనా కోరుకో, మేము ఇస్తాం, డబ్బు కానీ ఏదైనా రూపంలో బహుమతి ఇస్తామంటే ఆయన వద్దంటాడు. నేను బహుమతి కోసమని సేవ్ చేయలేదు, పిల్లవాడు చనిపోతున్నాడని, నేను ప్రాణాలు రక్షించాలని చేసినాను. అందరు అడుగుతారు, ఏమన్నా తీసుకో, ఏమన్నా గడియారమో గొలుసో డబ్బో ఏదో ఇస్తారు కదా ఇష్టం కొద్దీ, తీసుకొని అంటాడు. అందరూ బతిమాలితే చివరికి ఏమంటాడంటే, నేనేం తీసుకోను, కానీ మీరు అంతగా బతిమాడుతున్నారు కనుక
ఈ బాబు వయసు వాడే నాకు కొడుకున్నాడు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను వాడిని చదివించలేకపోతున్నాను. వానికి చదువు అంటే చాలా ఇష్టం, మీలాగే కదా, నిజం. ఆ పిల్లానికి మీలాగానే బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్, కానీ మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక చదివించలేకపోతున్నాం. మీరు ఇంతగా అడుగుతున్నారు, ఒకవేళ మీరు చదివిస్తానంటే ఓకే. అప్పుడు తల్లిదండ్రులు కూడా, ఆ బాబు తల్లిదండ్రులు కూడా ఎగిరి గంతేసి మా దగ్గర బోలెడు డబ్బు ఉంది, మేము మీ బాబుని కూడా మా బాబు లాగానే చదివిస్తామని చదివిస్తారు. ఆ బాబును ఈ తోటమాలి కొడుకు బాబుని ఇద్దరిని చదివిస్తే చదివి పెద్దగా అవుతారు. అక్కడ సీన్ కట్ చేస్తే మీరు విన్స్టన్ చర్చిల్ అని విన్నారా పేరు? విన్స్టన్ చర్చిల్ 10th ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా టీచర్ ఇంట్లో. విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. పెద్ద పేరు ప్రపంచంలో, పెద్ద రాజనీతిజ్ఞుడు విన్స్టన్ చర్చిల్. పోనీ మీకు పెన్సిలిన్ పేరు విన్నారా? పెన్సిలిన్ కనుక్కున్న సైంటిస్ట్ పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓ, నేను ఒక నిమిషం ముందు వీళ్ళకు జీకే తెలియదు అనుకున్నాను, నిమిషం తర్వాత వామో జీకేలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కదా. ఆ ధనవంతుల కొడుకు విన్స్టన్ చర్చిల్ అవుతాడు, ఈ తోటమాలి కొడుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అవుతాడు. చూసారా ఎంత ఆశ్చర్యం. ఒక చిన్న సంఘటన, ఒకరోజు డిన్నర్ పార్టీ లేక్ దగ్గర ఒక పిల్లగాడు బావిలో కొలంలో పడడం అన్న సన్నివేశము ఈ ప్రపంచానికి ఒక విన్స్టన్ చర్చిల్ని ఇచ్చింది, ఫ్లెమింగ్ని ఇచ్చింది. చూసిండ్రా ఎప్పుడు ఏ సందర్భం ఎట్లా వస్తుందో ఏమవుతుందో. కస్తూరిబా స్కూల్ ధన్వాడ రేపు ఏమవుతారో, జాయింట్ కలెక్టర్ అవుతారో, అడిషనల్ కలెక్టర్ అవుతారో, కలెక్టర్ అవుతారో, ఎస్పీ అవుతారో, ముఖ్యమంత్రి అవుతారో, మంత్రి అవుతారో, ఏమో తెలియదు. తెలుస్తుందా? చెప్పగలుగుతారా? పలానా వాళ్ళు ఏం గారు అని చెప్తారా? ఏదో అవుతారు కదా. అట్లా చిన్న సందర్భం కూడా. ఇవాళ మీరు ఎర్త్ లీడర్లు అయినారు, ఇప్పటి నుంచి మీకు పెరుగుతుంది ఇంట్రెస్ట్. అక్క చెప్పినట్టు, లీలా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు, అక్కడ అవకాశం వస్తే మీలో ఒక్కొక్క క్లాస్ నుంచి ఇద్దరు ముగ్గురు ఎంపిక చేసిన బ్రిలియంట్ స్టూడెంట్స్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా పర్యావరణం మీద. మీకు మీ టీచర్లు రికగ్నైజ్ చేస్తారు మీలో ఉన్న ఇంట్రెస్ట్ని, అక్కడికి తీసుకొస్తారు హన్మాస్పల్లికి, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఇంకా మీ కాంపిటేటర్స్ ఇప్పుడు మీ పక్కన లేరు. ఇప్పుడు నీ పేరేం పేరు? పల్లవి. నీ పేరు? రోజాదేవి. పల్లవికి రోజాదేవి కాదు కాంపిటేటరు. మీరు ఇద్దరు హెల్ప్ చేసుకోవచ్చు ఒకరికొకరు. మీ కాంపిటేటర్ ఏడున్నారు తెలుసా? కెనడాలోనో, అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, జపాన్లోనో, కొరియాలోనో తయారవుతున్నారు మీలాగానే. ప్రపంచం అంతా చిన్న గ్రామం అయిపోయింది. మీరంతా పోటీ పడతారు. ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్లో పోతారు, నేషనల్ లెవెల్లో పోతారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారు. మీ పోటీదారులు అక్కడ తయారవుతున్నారు, వాళ్ళతోటి పోటీ పడాలి. పల్లవికి జ్యోతిరాణితో పంచాయతీ లేదు. మీరిద్దరు మంచిగా హెల్ప్ చేసుకోవచ్చు. మీ పోటీ పడేటోళ్ళు ఎక్కడో తయారవుతున్నారు. అట్లా దీన్ని ఒక అవకాశంగా తీసుకోండి. ఎర్త్ లీడర్లు కండి, పర్యావరణం గురించి అవగాహన పెంచుకోండి. ఇంకా ఎదురే లేదు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సార్ గారికి, అలాగే ఆర్టీఐ కమిషనర్ సార్ గారికి, అలాగే ముఖ్య అతిథులు మన సిజిఆర్ యొక్క వ్యవస్థాపకులు, అలాగే అధ్యక్షులు గారు అందరికీ, అలాగే మీ అందరికీ, పిల్లలందరికీ నమస్కారాలు. సో అందరు చెప్పేసారు. సో నేను దీన్ని మళ్ళీ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. ఒక విషయం ఏం చెప్తానంటే, ఇంతకుముందు గాంధీజీ గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాను. సో మనకి గాంధీ తాత ఏమన్నారు? ఈ భూమి అనేది మనకి వారసత్వంగా రాలేదు, మన పిల్లల దగ్గర నుంచి మనం అప్పుగా తీసుకున్నాం. ఓకే, సో దిస్ మదర్ ఎర్త్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నాట్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్స్, బట్ we borrowed it from our children, next generation.
సో దాన్ని మేమందరం దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఎన్విరాన్మెంట్కి వాతావరణానికి అనుగుణంగా ఉండడానికి మీరు అన్నారు కదా షవర్స్, సో మేము షవర్స్ వాడట్లేదు, మేము బకెట్స్లో వాటర్ ఫిల్ చేసుకొని మేము వాడతాం. ఎందుకు అంటే వాటర్ వేస్ట్ కాకూడదని. సో అది మాకున్న రెస్పాన్సిబిలిటీ. సో అట్లనే మేమందరం పాటిస్తున్నాం, మీరందరూ కూడా పాటించాలి. సో మనం ఇప్పటివరకు ఏవైతే మిస్టేక్స్ మనం చేసినామో ఎన్విరాన్మెంట్ సైడు, ఆ మిస్టేక్స్ అన్నిటినీ మనం మళ్ళీ ఒకసారి దాన్ని ఏమంటాం తీర్చిదిద్దుకోవాలి, మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి వాటన్నిటిని. సో దాంట్లో మేము భాగస్వాములు, మాకంటే ఎక్కువ మీరు భాగస్వాములు. కాబట్టి మీ అందరికీ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం, మీ అందరికీ ఈ అవగాహన ఈ వయసులోనే కల్పించడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఐ యాక్చువల్లీ కంగ్రాచులేట్ CGR ఫర్ దిస్. మీరు ఏదైతే చేస్తున్నారో సో ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఇనిషియేషన్ అండి. సో వీళ్ళు ఏదైతే ఇంతగానో మనకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, సో ఏదైనా మంచి చేయడానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తారు. సో వాళ్ళకి పైనుంచి ఇది చేయాలి, మీరు ఇలా చేయాలని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళ యొక్క ఐడియా తోటి వాళ్ళే దాని ఏమంటాం వాళ్ళే ప్రోత్సాహకం ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకే ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మన నుంచి కోరుకునేది ఏంటంటే ఒక చిన్న సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మీ అందరు అందులో భాగస్వాములు కావాలని. సో మీరందరూ అలా అవుతారని చెప్పేసి నేను ఆశిస్తూ, సో I congratulate all of you and I congratulate CGR team and thank you for this opportunity. మన ట్రైనింగ్ లెక్చరర్ గారికి, ఆర్టీఐ కమిషనర్ గారికి, CGR నుంచి వచ్చిన ఆర్గనైజర్స్కి, ఇక్కడ టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక యంగ్ ఎన్వైరన్మెంట్ లీడర్స్ ప్రోగ్రామ్ YELP ఆర్గనైజ్ చేశారు. దీని భాగంగా కొంతమంది పిల్లల్ని యంగ్ ఎన్వైరన్మెంట్ లీడర్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. 15-20 మెంబర్స్ ఉంటారు. సో మీ బాధ్యత ఏంటి ఇప్పుడు? ఓకే, ఏం చేస్తారు మీరు? ఏం చేయాలి అది ఓకే, కానీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరు మీ స్కూల్లో ఉన్న ఏదైతే మీరు ఫ్రెండ్స్ ఉన్నారో, మీ కలీగ్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు కూడా చెప్పాలి మీకు ఏం నాలెడ్జ్ వచ్చింది, మీరు ఏం నేర్చుకున్నారు. అది మీరు ఫస్ట్ స్ప్రెడ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే మాకు నాలెడ్జ్ వస్తే మేము అది డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ప్రపంచంలో కొన్ని దేర్ ఆర్ సమ్ థింగ్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే అది పెరుగుతాయి. దాంట్లో ఒకటి నాలెడ్జ్. మనీ లేదు అంటే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి, మీ దగ్గర 1 రూపీ కూడా ఉండదు. కానీ నాలెడ్జ్ క్వాలిటీ ఏంటి అంటే మీరు ఎంతో డిస్ట్రిబ్యూట్ చేస్తే అంతా పెరుగుతుంది. సో మీరు ఒక మాట చెప్తారు, అక్కడి నుంచి ఆ సైడ్ నుంచి ఒక మాట వస్తుంది, ఒక డిస్కషన్ ఉంటుంది, ఒక ఏమంటాము డిబేట్ ఉంటుంది, చర్చ ఉంటుంది. సో ఆఫ్టర్ ఆల్ దట్ ఒక మంచి ఐడియా వస్తుంది. మీరు పార్లమెంట్లో చూస్తారు, పార్లమెంట్లో ఏమవుతుంది, మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు ఏం చేస్తారు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో, మన విధానసభలో ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడతారు, డిస్కషన్ చేస్తారు, డిబేట్ చేస్తారు. కరెక్ట్. తొలి చర్చ అయిన తర్వాత, డిస్కషన్ అయిన తర్వాత ఒక చట్టం కానీ, ఒక పాలసీ కానీ, ఒక రూల్ ఫ్రేమ్ అవుతుంది. సో అదేవిధంగా మన స్కూల్స్లో, మన డైలీ లైఫ్లో, అంటే మీ కుటుంబంలో కూడా మీరు చూస్తూ ఉంటారు. మీరు మాట్లాడితే, డిస్కషన్ చేస్తే మంచి డిబేట్ ఉండాలి. మంచి డిబేట్ ఉంటే కొత్త ఐడియాస్ వస్తాయి, కొంచెం మంచి ఆలోచన వస్తాయి. సో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీరు మీ ఫ్రెండ్స్కి, మీ కలీగ్స్కి చెప్పాలి. నెక్స్ట్ మీరు అందరూ కలిపి, మీరు ఇక్కడ ఏదైతే ఇప్పుడు మంచి కిచెన్ గార్డెన్ చేశారు, కంపోస్ట్ పిట్ చేశారు, మెడిసిన్ గార్డెన్ చేశారు, ఇది మీరు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు మీకు ట్రైనింగ్ చేసి వెళ్తారు, కానీ నెక్స్ట్ ఇయర్ ఇది మెయింటైన్ చేయడం మీ బాధ్యత. ఓకే. అదే కాకుండా మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో, మీ గ్రామంలో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పాలి మీరు ఏం నేర్చుకున్నారు,
ఫ్యామిలీ తర్వాత ఇప్పుడు ఇక్కడ కంపోస్ట్ పెట్టి మీరు చేశారు. నేను ఇప్పుడు ఒక ఇద్దరికి చెప్పాను కి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక కంపోస్ట్ పెట్టి ఉంటుంది. ఒక పెద్దగా కంపోస్ట్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాము. అక్కడ చూసి అక్కడ వెళ్ళి చూడండి అక్కడ ఏం చేస్తున్నారు, అది కంపోస్ట్తో ఏం చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్ట్ తీసుకొని మేము ప్లాంటేషన్ చేస్తున్నాము, ప్లాంటేషన్కి యూజ్ చేస్తున్నాము. కొత్త కొత్త ప్లాంట్స్ కొత్త అది మీరు చూస్తే మన ఇప్పుడు మీరు ఒక ఊరికి వెళ్తే 2 సైడ్లో మంచి ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి కదా. సో అది కంపోస్ట్ తీసుకొని మేము దాంట్లో పెడతాము. సో ఒక మంచి గ్రోత్ వస్తుంది. సో ఇట్లా చాలా మీరు మీ సరౌండింగ్స్ చూస్తే మీకు చాలా ఇట్లా ఎగ్జాంపుల్స్ వస్తాయి. అంటే గవర్నమెంట్ కావచ్చు, నాన్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు. సో మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఎన్వైరన్మెంట్ ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. మీరు అందరూ మీ బుక్స్లో కూడా చదువుతూ ఉంటారు. మీరు సరౌండింగ్స్లో కూడా చూడండి, ప్లాంట్స్ లేకపోతే ఏమవుతుంది మీ అందరికీ తెలుసు. మంచి నీళ్ళు రాకపోతే ఏమవుతుంది, ఒక రోజు కూడా మీ హాస్టల్కి మంచి రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మరి దెన్ వీ హ్యావ్ టు సేవ్ వాటర్, వీ హ్యావ్ టు సేవ్ ఎన్వైరన్మెంట్. ఇది మన బేసిక్ నాలెడ్జ్. కానీ మేము ఇది డెవలప్మెంట్ చేయాలి, కొత్త పెద్ద బిల్డింగ్స్ చేయాలి, రోడ్స్ పెట్టాలి. ఇది మేము దాంట్లో వీ హ్యావ్ ఫర్గాటన్, మేము మర్చిపోయాను. కాబట్టి ఇది మళ్ళీ రిమైండ్ చేయాలి. మీరు ఇప్పుడు యంగ్ లీడర్స్ తర్వాత మీరు యాక్చువల్ లీడర్స్ కూడా ఉంటారు. ఆఫ్టర్ 10 years 15 years తర్వాత మీరే లీడర్స్. మీ మధ్య నుంచి మేబీ ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ మీ మధ్య నుంచి వస్తాయి. సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇప్పుడు అవేర్ ఉంటే, మీకు చాలా మంచి అవగాహన ఉంటే మీరు తర్వాత మంచి పాలసీ ఫ్రేమ్ చేయవచ్చు. సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఇక్కడ మంచి పని చేశారు. కానీ ఇప్పుడు యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మీరు మెయింటైన్ చేయాలి. ఇంతవరకు మన CGR నుంచి మీకు కొంచెం సపోర్ట్ ఉండేది, మీ టీచర్స్ నుంచి సపోర్ట్ ఉండేది. కానీ ఇప్పుడు యాక్చువల్ పని స్టార్ట్ అవుతుంది. మీరు ఇది మెయింటైన్ చేయాలి, మంచి ఎగ్జాంపుల్ లాగా సెటప్ చేయాలి. వేరే స్కూల్ నుంచి పిల్లలు వస్తే మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మేము మా స్కూల్లో ఇట్లా చేశాము, మీరు కూడా చేయండి. సో దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్స్పైర్డ్. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా మీరు పని చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. అలాగే 9th క్లాస్ తదుపరి శ్వేత 9th క్లాస్. యంగ్ యూత్ లీడర్గా గౌరవ పెద్దలచే బ్యాడ్జి అలంకరణ జరుగుతూ ఉంది. తదుపరి ఫిజికల్ సైన్స్ టీచర్ గారి చేతుల మీదుగా శ్వేత 9th క్లాస్కి బ్యాడ్జ్ అలంకరణ జరుగుతూ ఉంది. శివాని 9th క్లాస్, శివాని 9th క్లాస్. HM మేడం గంగమ్మ మేడం గారు బ్యాడ్జి అలంకరణ చేసి యంగ్ యూత్ లీడర్గా నియుక్తి చేయాలని కోరుతా ఉన్నాం. తదుపరి వేదిక 8th క్లాస్. నర్మదా మేడం చేతుల మీదుగా బ్యాడ్జ్ అలంకరణ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అనిత 9th క్లాస్. అనిత గారికి కూడా బ్యాడ్జ్ అలంకరణ చేయాలి మేడం. తదుపరి స్వప్న 8th క్లాస్. నెక్స్ట్ ఆర్ పల్లవి 8th క్లాస్. సెవెంత్ క్లాస్. ఆర్ విజిటింగ్ గార్డెన్ దగ్గర చెప్పాలని ప్రిపేర్ అయ్యింది. కలెక్టర్ గారిని చూసేసరికి భయపడ్డది. ఇక నువ్వు ప్రిపేర్ అయిపోయినావు. ఇక నెక్స్ట్ లాస్ట్గా సాయి లక్ష్మి. చివరిగా బవిత 9th క్లాస్. ప్లీజ్ కంప్లీట్ అవర్స్. బవిత. కృతజ్ఞతతో ఉంటానని
నీ సుస్థిరతకై పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకుంటానని సమస్త జీవరాశుల పట్ల ప్రేమతో కరుణతో బాధ్యతతో ఉంటానని నివాసయోగ్యమైన గ్రహంగా నిన్ను భావితరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనం ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నాం, వాటర్ కొనుక్కుంటున్నాము, ప్రతిదీ. సో పొల్యూషన్ అంతగా పెరిగిపోయింది. దాన్ని అది సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఒక జిల్లా హెడ్ గా మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ ను మా పాఠశాలకు ఇచ్చినందుకు మా పిల్లలందరి తరఫున, మా పాఠశాల తరఫున నేను కూడా ఒక బాధ్యతాయుతంగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడున్న మొక్కలను అన్ని నీటిని నేలను సంరక్షిస్తానని అందరి ముందు సవినీయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ధన్యవాదాలు.